అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ వేణుగోపాల్, కన్సల్టెంట్ అనస్థాలజిస్ట్. ప్రస్తుతం వారితో మాట్లాడి అనస్థీషియా అంటే ఏంటి, అసలు అనస్థీషియా డాక్టర్ ఎలాంటి ప్రాసెస్ చేస్తారు, వాళ్ళు ఎవరికి కనపడరు. ఫర్ ద ఫస్ట్ టైం మన స్టూడియోకి వచ్చి అనస్థీషియా గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. నార్మల్‌గా అనస్థీషియా అంటే అందరికి ఐడియా ఉంది. కానీ అవి ఎన్ని టైప్స్ ఉంటది? అసలు ఎలా యూజ్ చేస్తారని కొంచెం ఇన్ డీటెయిల్‌గా చెప్తారా సార్? ఐఎమ్ డాక్టర్ వేణుగోపాల్ అండి. ఐఎమ్ చీఫ్ అనస్థీషియాలజిస్ట్ ప్రాక్టీసింగ్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ. సో అనస్థీషియా వర్డ్ వచ్చేసరికి అనస్థీషియా అంటే వితౌట్ సెన్సేషన్ అన్నట్టనమాట. జనరల్ అనస్థీషియా అంటే పూర్తి బాడీ ఒక అన్‌కాన్షియస్ స్టేట్‌లోకి తీసుకెళ్లడం అనమాట. దిస్ ఈస్ టెంపరరీ, తాత్కాలికం. అండ్ దెన్ వన్స్ ది జాబ్ ఈస్ డన్, రివర్సల్ అంటే ఆ స్టేజ్ నుంచి, అన్‌కాన్షియస్ స్టేట్ నుంచి మళ్ళీ నార్మల్ స్టేట్‌కి తీసుకురావడం. దిస్ ఇస్ కాల్డ్ యాస్ జనరల్ అనస్థీషియా. ఓకే. స్పైనల్ అనస్థీషియా. ఇన్ బ్రీఫ్ స్పైనల్ అనస్థీషియా చెప్పాలి అంటే ఎప్పుడైతే అనస్థెటిక్ డ్రగ్, దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ కాల్డ్ యాస్ అనస్థెటిక్ డ్రగ్స్. ఏవైతే మనం మామూలుగా ఇంజెక్షన్స్ వాడతామో వాటిని స్పెసిఫికలీ అనస్థీషియాలో అనస్థెటిక్ డ్రగ్స్ అంటాం అనమాట. అవి ఇన్ అండ్ అరౌండ్ స్పైనల్ కార్డ్ ఇస్తే దాన్ని స్పైనల్ అనస్థీషియా అంటాం. ఇన్ బ్రీఫ్ చెప్పాలి అంటే నేవల్ కింద భాగం వరకు హాఫ్ బాడీ అనస్థీషియా అంటాం. దాన్ని స్పైనల్ అనస్థీషియా అంటాం. దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ నర్వ్ బ్లాక్స్ అనస్థీషియా ఆర్ రీజనల్ అనస్థీషియా, వేర్ స్పెసిఫికలీ సపోజ్ ఈ ఆర్మ్లో సర్జరీ ఉంది, ఓన్లీ ఈ పార్ట్ మటుకు మాత్రమే మనం అనస్థీషియా ఇస్తాం అనమాట. సో దట్స్ కాల్డ్ యాస్ రీజనల్ అనస్థీషియా యూజింగ్ సమ్ గ్యాడ్జెట్స్ లైక్ అల్ట్రాసౌండ్ మెషిన్ అని, పెరిఫరల్ నర్వ్ స్టిమ్యులేటర్ అని, అలాంటివి గ్యాడ్జెట్స్ యూజ్ చేసి ఆ పార్ట్ని నంబ్ చేసి అండ్ దెన్ వన్స్ ది జాబ్ ఈస్ డన్ ఆ రికవరీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ లోకల్ అనస్థీషియా, వేర్ ఓన్లీ సపోజ్ ఒక ఫింగర్కే మనము సర్జరీ చేయాలనుకున్నాం అనుకోండి, ఓన్లీ ఆ భాగం మట్టుకు మాత్రమే అనస్థీషియా ఇస్తాం అనమాట. దాన్ని లోకల్ అనస్థీషియా అంటాం. అనస్థీషియా ఫెయిల్ అయిన కేసెస్ ఏమైనా ఉంటాయా సార్? అనస్థీషియా వచ్చేసరికి it has to be administered by a qualified person who is called as anesthesiologist, or a person who's taking post graduation course that will be under supervision. So usually majority of the times 99% ఒక క్వాలిఫైడ్ పర్సన్ నుంచి ఫెయిల్ అయ్యే అనస్థీషియా అనేది జరగదు. బికాస్ దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ దట్. దే అండర్గో రిగరస్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన కంట్రీలో చూస్తే ఒక 3 years మాస్టర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదే అబ్రాడ్ యూకే కానీ యుఎస్ఏ కానీ చూసుకుంటే వాళ్ళది 4 years 5 years డిఫరెంట్ టెన్యూర్ ఉంటుందన్నమాట. సో దే హ్యావ్ టు అండర్గో ఆల్ దీస్ 3 years ఆ రిగరస్ ట్రైనింగ్ ప్రాసెస్. ఈ రిగరస్ ట్రైనింగ్ ప్రాసెస్లో మళ్ళీ ఎగ్జామ్స్ కానీ, దాని తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కానీ అవన్నీ క్లియర్ చేసిన తర్వాత దే గెట్ అ డిగ్రీ. సో ఫ్రమ్ అ డిగ్రీ హోల్డర్ యూజువలీ, యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ నెవర్ అ ఛాన్స్. But thing is, if it is done by an unqualified person or inexperienced person, two scenarios. అలాంటి సందర్భాల్లో ఫెయిల్ అవ్వడం, సరిపోకపోవడం ఆర్ ఎక్కువగా ఇవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో యూజువలీ ఫ్రమ్ అ క్వాలిఫైడ్ పర్సన్ ఇట్స్ నాట్ అ సినారియో. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని టైమ్స్ కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి. సో అనస్థీషియా లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చినప్పుడు ఆ పేషెంట్ ప్యారలైజ్డ్ అవ్వడం కానీ లేకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? బేసికలీ అనస్థీషియా అనేది ఒక పర్పస్ కోసం ఇచ్చే ప్రక్రియ. వెనెవర్ సర్జరీ ఒక పోస్ట్ స్కెడ్యూల్డ్ ఉన్నది, దానికోసం మాత్రమే మనం అనస్థీషియా ఇస్తాం. రొటీన్గానైతే మనం ఇవ్వం అనస్థీషియా అనేది. సో దానికి ఒక పర్పస్ అనేది ఉంది. ఆ పర్పస్ అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతూ ఉంటుందన్నమాట. సో పిల్లలకు, పెద్దవాళ్ళకి, వృద్ధులకు ఇట్ ఈస్ అంటే బేస్డ్ ఆన్ దేర్ బాడీ వెయిట్స్ కానీ, బేస్డ్ ఆన్ దేర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కానీ, బేస్డ్ ఆన్ దేర్ బాడీ మాస్ ఇండెక్స్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ డ్రగ్స్ వాటికి కేటరింగ్ టు ద నీడ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని టైట్రేషన్ ఇవన్నీ ట్రైనింగ్ లో భాగం అన్నమాట. సో ఫెయిల్ అయ్యే సందర్భాలు కానీ, లేకపోతే ఎక్కువ ఇవ్వడం కానీ, బేసికలీ ఏంటి అంటే ఈవెన్ ఇఫ్ స్లైట్లీ ఒక డోస్ కొంచెం ఎక్సీడ్ అయినా యూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద సిస్టమ్స్ అండర్ యువర్ కంట్రోల్. సో you'll be taking care of your central nervous system, you'll be taking care of the respiratory system, cardiovascular system under your control అన్నమాట when the patient goes into unconscious state.
ఓకే. అండ్ దానికి అసిస్ట్ చేయడానికి మనకి మానిటర్స్, గ్యాడ్జెట్స్ అనేవి ఉంటాయన్నమాట. మన హ్మ్. పల్స్ ఎంత ఉంది, మన బీపీ ఎంత ఉంది, మన బాడీ లోపల ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉన్నది, అవన్నీ డిస్ప్లే చేయడానికి మనకి మానిటర్స్, గ్యాడ్జెట్స్ ఉంటాయన్నమాట. హ్మ్. సో అది టైమ్ టు టైమ్ మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుందన్నమాట. సో మనకు కొంచెం అటు ఇటు అయినా గానీ, దానికి సపోర్ట్ చేయడానికి మందులు గానీ, దానికి సపోర్ట్ చేయడానికి టెక్నిక్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ మనకి ఈజీగా అందుబాటులో ఉన్నాయి. ఓకే. ఒకప్పుడు సినారియో వేరు. బట్ ఇప్పుడు సినారియో వేరు. అడ్వాన్స్ టెక్నాలజీ, దట్ టు దిస్ ఈస్ ది ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్మ్. హ్మ్. వేర్ యూ ఆర్ యూజింగ్ టెక్నాలజీ టు అసిస్ట్ యూ మన వర్క్‌ని కొంచెం తగ్గించడానికి. హ్మ్. సో ఇప్పుడైతే 99.9999% దిస్ ఇస్ నాట్ ద సినారియో. ఓకే. సార్ ఇప్పుడు మీరు ఆపరేషన్స్ చేసేటప్పుడు సమ్‌టైమ్స్ 38 అవర్స్ ఉంటుంది. ఇంకా ఎక్కువ అవర్సే ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో అనస్థీషియా అనేది ఎలా మెజర్ చేస్తారు సార్? సీ అనస్థీషియా వచ్చేసరికి మనం ఒకవేళ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ అనస్థీషియా తీసుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది న్యూయెస్ట్ బ్రాంచెస్ హ్మ్. చెప్పాలి అంటే. 150 ఆడ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్న బ్రాంచ్ అన్నమాట. సో బిఫోర్ సినారియో వాస్ డిఫరెంట్. ఆఫ్టర్ సర్టెన్ డిస్కవరీస్ ద సినారియో ఇస్ డిఫరెంట్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలి అంటే ఇయర్ 1846 అక్టోబర్ 16థ్. ఈ హ్మ్. డేట్ చాలా ఇంపార్టెంట్ మాకు. హ్మ్. హ్మ్. అక్టోబర్ 16, 1846. Before 1846 the scenario was different. హ్మ్. After 1846 the scenario is different. ఓకే. What difference has it made అనేది అంటే బిఫోర్ 1846 కూడా సర్జరీస్ జరిగాయి. హ్మ్. కానీ అతి క్రూరంగా, హ్మ్. అత్యంత ఏంటంటే అప్పుడు సర్జన్స్ వాళ్ళ స్కిల్ కన్నా ఆ ఫాస్ట్‌గా సర్జరీస్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు. హ్మ్. ఎంత ఫాస్ట్‌గా పని అయిపోగొట్టుకోవాలి అండ్ ముందుకు బయటికొచ్చేసేయాలి అని. హ్మ్. ఇంకోటి ఏంటంటే సర్జరీ వాస్ ద లాస్ట్ ఆప్షన్ ఇన్ దోస్ హ్మ్. డేస్. హ్మ్. యూజువల్లీ మెడిసిన్స్ వీటికే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. బికాజ్ సర్జరీ అంటే దాంతో అసోసియేటెడ్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ. హ్మ్. మార్బిడిటీ అంటే పేషెంట్ సిక్ అవ్వడం, మార్టాలిటీ అంటే పేషెంట్ చనిపోవడం. హ్మ్. ఇలాంటి సినారియోస్ ఉండేవి. హ్మ్. 1846 అక్టోబర్ 16థ్ రోజు సక్సెస్ఫుల్ డిస్కవరీ ఆఫ్ అనెస్థెటిక్ ఏజెంట్ హ్మ్. ఈథర్ అంటాం అన్నమాట. హ్మ్. హ్మ్. సో దానిది సక్సెస్ఫుల్ డిస్కవరీ జరిగిన తర్వాత అనస్థీషియా అనేది ప్రామినెన్స్‌లోకి వచ్చిందన్నమాట. హ్మ్. దాని తర్వాత చేంజెస్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ తోటి మనకేం జరిగింది అంటే ఇప్పుడు రైట్ నౌ వేర్ వి ఆర్ సిట్టింగ్ దిస్ ఈస్ ది ఎరా వేర్ ఈవెన్ ఈ కంట్రీలో, ఈ సిటీలో మనము వేరే కంట్రీలో ఉన్న పేషెంట్‌ని కూడా ఆపరేట్ చేయొచ్చు. హ్మ్. అలాంటి టెక్నాలజీ వచ్చిందండి. హ్మ్. సో డ్యూరేషన్ ఈస్ నాట్ అ మ్యాటర్ నౌ. సో చిన్న సర్జరీస్ నుంచి అత్యంత పెద్ద అవర్స్ అండ్ అవర్స్ సర్జరీస్ కూడా ఇప్పుడు చేయగలుగుతున్నాం అన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు నార్మల్‌గా ఒక డెలివరీ వుమెన్‌కి అనస్థీషియా ప్రాసెస్ ఒకటుంటుంది. అంటే సి సెక్షన్ అన్నప్పుడు ఎపిడ్యూరల్ ప్రాసెస్ ఒకటుంటుంది. బట్ సేమ్ బోత్ కూడా అంటే ఎపిడ్యూరల్ కానీ, అనస్థీషియా గానీ మత్తు అనేది 4 అవర్స్ ఉంటది. నంబ్ అనేది కింద పార్ట్ వరకు. సో, ఎపిడ్యూరల్‌కిను అనస్థీషియాకి డిఫరెన్స్ ఏంటి సార్? See, anesthesia giving to a pregnant woman is definitely different from routine anesthesia. ఓకే. Because here we are dealing with two individuals. హ్మ్. ఒకటి pregnant mother, హ్మ్. ఒకటి baby inside హ్మ్. the pregnant mother. అవును సార్. సో దీంట్లో డిఫరెన్సెస్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చేసేసరికి మనకి యాజ్ వి ఆల్ నో దట్ 9 months తర్వాత విమెన్ విల్ కమ్ ఫర్ డెలివరీ. హ్మ్. ఆ డెలివరీలో ఆప్షన్స్ ఏంటి అంటే ఈదర్ న్యాచురల్ డెలివరీ గానీ, లేదా అవ్వట్లేదు అంటే సిజేరియన్‌కి సి-సెక్షన్. వెళ్ళడం హ్మ్. గానీ. న్యాచురల్ డెలివరీకి వెళ్ళాలి అంటే ఒక 3 ఫ్యాక్టర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. పవర్, ప్యాసేజ్, ప్యాసెంజర్. హ్మ్. పీపీపీ అంటామన్నమాట. హ్మ్. పవర్ అంటే తనకి శక్తి ఉంది. తను ఒకవేళ చేయగలుగుతున్నది, పుష్ చేయగలుగుతుంది అంటే ఈజీగా డెలివరీ అవుతుంది. హ్మ్. ప్యాసెంజర్ సపోజ్ నార్మల్ సైజ్ బేబీస్ ఉన్నారనుకోండి ఈజీగా వస్తారు. బిగ్ సైజ్ బేబీ ఉన్నారనుకోండి ఆబ్వియస్లీ వాళ్ళు ఆ ప్యాసేజ్ నుంచి అవును సార్. రాలేరన్నమాట. నెక్స్ట్ ప్యాసేజ్. సపోజ్ ప్యాసేజ్ నార్మల్‌గా ఉందనుకోండి డెలివరీ ఈజీగా ఉంటుంది. హ్మ్. ప్యాసేజ్ నారోగా ఉందనుకోండి డెలివరీ ఈజ్ ఇంపాసిబుల్. హ్మ్. సో ఇలాంటి సినారియోస్‌లో దెన్ వి గో ఫర్ సిజేరియన్ సెక్షన్. హ్మ్. సో నార్మల్ డెలివరీ వర్సెస్ సిజేరియన్ సెక్షన్. నార్మల్ డెలివరీ కూడా ఇట్స్ అ పెయిన్‌ఫుల్ ప్రాసెస్. హ్మ్. డెలివరీ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫస్ట్ స్టేజ్ లేబర్ అని, సెకండ్ స్టేజ్ లేబర్ అని, థర్డ్ స్టేజ్ లేబర్ అని. అవును సార్. Definitely a women will experience the childbirth pain during this journey అన్నమాట. హ్మ్. The pain experienced by a woman is almost compared to మనం వేలు ఒకవేళ కట్ చేసుకుంటే లేకపోతే బోన్‌కి మనకి ఇంజరీ అయ్యి ఫ్రాక్చర్ అయితే పెయిన్ ఎంత వస్తుందో ఆల్మోస్ట్ సిమిలర్ ఆర్ ఈవెన్ మోర్ అన్నమాట. పెయిన్ స్కేల్ హ్మ్. ఒకవేళ అవును మనం సార్. కొలుచుకుంటే. హ్మ్. సో డెఫినెట్లీ దిస్ ఇష్యూ హ్యాస్ టు బి అడ్రెస్డ్. దీనికి మనకి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి ఇప్పుడు హ్మ్. అందుబాటులో.
నాన్ ఫార్మకలాజికల్ టెక్నిక్స్ అని, ఫార్మకలాజికల్ టెక్నిక్స్ అని. నాన్ ఫార్మకలాజికల్ టెక్నిక్స్ ఏంటంటే కొన్ని స్విమ్ బాత్, వాటర్ థెరపీ కానీ, హైడ్రోథెరపీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఫార్మకలాజికల్ టెక్నిక్స్ వచ్చేసరికి అనస్థీషియా అనేది ప్రాముఖ్యత ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే వన్ ఆఫ్ ద టెక్నిక్స్ విచ్ వి వైడ్లీ యూస్ ఇస్ లేబర్ ఎపిడ్యూరల్స్. ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ బ్యాక్ చూసుకొని తనకి ఎప్పుడైతే ఆన్సెట్ ఆఫ్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయో, ఆర్ ఈవెన్ మెటర్నల్ రిక్వెస్ట్, సపోజ్ షీ వాంట్స్ ఇట్, సపోజ్ థర్డ్ ట్రైమెస్టర్లో ఉంది, ఫుల్ టర్మ్కి వచ్చేసింది, 37+ weeks అండ్ అడ్మిషన్కి వచ్చేసారు, అండ్ ఆన్ హర్ రిక్వెస్ట్ లేబర్ ఎపిడ్యూరల్ క్యాథెటర్ కెన్ బి ప్లేస్డ్. సో ఇక్కడ స్పేస్ పాల్పేట్ చేసుకుంటాం అనమాట మనము. బోన్స్, బోనీ ల్యాండ్ మార్క్స్ వీటితోటి స్పేస్ పాల్పేట్ చేసుకొని లంబార్ రీజన్ లో అనమాట. సో దాంట్లో మనం ఏంటంటే ఎపిడ్యూరల్ నీడిల్ త్రూ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ టెక్నిక్ తోటని వెళ్ళి దానిలో క్యాథెటర్ ప్లేస్ చేసి అది ఇక్కడ మనం స్టిక్ ఆన్ చేసేసి త్రూ అవుట్ దిస్ జర్నీ, యాజ్ ఐ సెడ్, డ్యూరింగ్ ద లేబర్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ 24 hours to 48 hours ఆఫ్టర్ లేబర్ కూడా మనం ఆ క్యాథెటర్ నుంచి కంటిన్యూస్ గా మందులు ఇవ్వచ్చు. దాంతో తనకి ఫ్రమ్ నాన్ బేరబుల్ పెయిన్ నుంచి బేరబుల్ పెయిన్ వరకు షీల్ హ్యావ్ దట్ పెయిన్ రిలీఫ్. ఓకే సార్, ఒక మిత్ అని చెప్పుకోవచ్చు. అంటే అనస్థీషియా అంటే ఇప్పుడు ఎవరైతే డెలివరీ ఉమెన్ ఉందో తనకి ఇచ్చే అనస్థీషియా వల్ల ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇన్ జనరల్ గా అంటారు. గుడ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. సో నిజంగానే అనస్థీషియా నీడిల్ అనేది బ్యాక్ పెయిన్ కి రీజన్ అవుతుందా సార్? ఎనీ నీడిల్ ఆన్ ద బాడీ విల్ డెఫినెట్లీ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ పెయిన్, బట్ వెదర్ దట్ పెయిన్ ఇస్ సిగ్నిఫికెంట్ ఆర్ నాట్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. బికాస్ ఈవెన్ మనం ఐవి క్యాన్లా పెట్టుకుంటాము, ఐవి ఫ్లూయిడ్స్ కానీ ఇవన్నీ ఇంజెక్షన్స్ కోసం కానీ, దట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ పెయిన్. Yes. And then once the purpose is done, we remove that pain will last for some time and then it will go. Body natural healing process తోటి. అలాగే వెనకాల కూడా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు తాత్కాలికమైన పెయిన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. దట్ ప్రొలాంగ్ పెయిన్, వాట్ ఎవర్ ద పర్సన్ కంప్లైంట్స్, a female complaints even for months or years, back pain ఉంది, probably attributing to that needle, that prick and all, is a myth. Basically what happens is pregnancy, because natural process లో ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఇస్ మోర్ దాన్ ది ఈస్ట్రోజన్, బికాస్ పర్ సే ప్రెగ్నెన్సీ నీడ్స్ దట్. సో ఈ ప్రాసెస్ లో ఏంటి, ప్రొజెస్ట్రాన్ ఇస్ అ లిగమెంట్ లాక్సింగ్ హార్మోన్ అనమాట. దాంతో పాటు బేబీ క్యారీ చేయడం. సో బేబీ యాజ్ ద బేబీ గ్రోస్ స్ట్రెచ్ అవుతూ ఉన్నప్పుడు, ఎస్పెషలీ ఈ చేంజ్ ఎప్పుడంటే సెకండ్ ట్రైమిస్టర్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్కి వెళ్ళినప్పుడు బేబీ సైజ్ కొంచెం అబ్నార్మల్ గా పెద్దగా అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే లిగమెంట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లిగమెంట్స్ అనేవి స్ట్రెచ్ అవుతుంది. వీటిని ప్రివెంట్ చేయాలంటే దెర్ ఆర్ సమ్ మెటర్నల్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్. సో ఇవి ఒకవేళ చేసుకోగలిగితే దీస్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ విల్ నాట్ కమ్. ఇఫ్ దీస్ ఆర్ నాట్ డన్, then because of the prolonged stretching and all, those pains will remain for months or years. And falsely they attribute it to the back needle, ఏదైతే మనం స్పైనల్ అనస్థీషియాకో ఎపిడ్యూరల్కో ఇస్తామో దానికి అట్రిబ్యూట్. సో డెఫినెట్లీ ఇట్స్ అ మిత్. అండ్ నౌ దిస్ ఇస్ ది ఎరా. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు స్పైనల్ నీడిల్స్ అనేవి చాలా లావుగా ఉండేవి, గేజ్ అంటాం మేము. ఇప్పుడు ఆల్మోస్ట్ 27-29 గేజ్ సన్నగా ఉంటాయి. అంటే యాజ్ ద నంబర్ ఇంక్రీజెస్ గేజ్ తక్కువ అవుతుంది అని, ఆల్మోస్ట్ ఒక సన్న పుల్లలాగా ఉంటుంది అన్నమాట అది. సో ఆ నీడిల్ తోటి 99.9% there will not be any issues.